ఇక్కడ what do you like doing in your past time, lekapothe what do you like doing in your free time, lekapothe what are your hobbies, lekapothe what's your hobby, how long have you been practicing that. Okay, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ ఎలా చెప్పాలి క్లియర్ గానే చూద్దాం. ఇక్కడ లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ I have a great passion for playing the guitar. Okay, music, because I love music అనేది ఓకే నేను స్టార్ట్ చేస్తున్నా. I love music, right? సో ఇక్కడ ఏంటి అంటే I have a great passion for playing the guitar. ఇక్కడ ఏమని చెప్తున్నామంటే వాట్స్ యువర్ హాబీ అని అడిగింది అనుకోండి, మ్యూజిక్ ఈజ్ మై ప్యాషన్, లేకపోతే మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషనేట్ హాబీస్. నాకు చాలా ఇష్టమైన హాబీస్ లో మ్యూజిక్ ఒకటి. అప్పుడు చెప్తున్నారు ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ ప్లేయింగ్ ద గిటార్. గిటార్ ని ప్లే చేయడం అనేది నాకు చాలా ఇష్టం. గిటార్ ప్లే చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఒకటి చెప్తే సరిపోతుందా? మనం ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి. అప్పుడు ఏమని చెప్తామంటే ఆ హాబీ నీకు ఎందుకు నచ్చుతుంది అనేది మనం చెప్పాలి. ఆ హాబీ వల్ల నీకు ఏమొస్తుంది, ఎందుకు నచ్చుతుంది, రైట్? నీకు అది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, లైక్ ఎట్లా చెప్పాలి అంటే ఇట్ బ్రింగ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్. ఇప్పుడు ఏంటి అంటే మనం చూడండి, ఇళయరాజా సాంగ్స్ వింటున్నప్పుడు, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వింటున్నప్పుడు మనల్ని మనం కోల్పోతాం, అందులో ఇమ్మర్స్ అయిపోతాం, మునిగిపోతాం. ఆ సాంగ్స్ అనేవి మనకి ఇమ్మెన్స్ జాయ్ ఇస్తాం. ఇమ్మెన్స్ జాయ్, చాలా సంతోషాన్ని ఇస్తాయి, రైట్? ఇక్కడ ఏంటి అంటే ప్లేయింగ్ ద గిటార్, మీకు నచ్చిన పని చేసేటప్పుడు చూడండి, యూ విల్ గెట్ డిస్కనెక్టెడ్ టు దిస్ వరల్డ్ కదా. మీకు ఏదైతే బాగా ఇష్టం ఉంటుందో ఆ పని చేసేటప్పుడు మీ పక్కన యుద్ధం జరుగుతున్నా మీరు పట్టించుకోరు, అంతగా అందులో అబ్జార్బ్ అయిపోతారు, రైట్? సో ఇది కూడా అంతే. ఇక్కడ ప్లేయింగ్ ద గిటార్ అనేది నా వన్ ఆఫ్ మై ప్యాషనేట్ అండ్ ఫేవరెట్ హాబీస్ ఆర్ ఇట్స్ ఏ గ్రేట్ హాబీస్. ఇక్కడ ఏమని చెప్తున్నా, ఇట్ బ్రింగ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ అలౌస్ మీ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ క్రియేటివ్లీ, రైట్? నన్ను నేను క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నన్ను అలో చేస్తుంది ప్లేయింగ్ గిటార్. ఎప్పుడైనా చూడండి, మీకు ఇష్టమైన పని చేసేటప్పుడు మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు, క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు, రైట్? నాకు రైటింగ్ అంటే ఇష్టం, నేను రాసేటప్పుడు నాకు చాలా ఒక ఇమెన్స్ జాయ్ వస్తుంది, నన్ను నేను క్రియేటివ్ గా ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక డిఫరెంట్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఇది కూడా అంతే. ఇక్కడ ఏం చెప్తున్నామంటే మ్యూజిక్ ఈజ్ మై హాబీ, లేకపోతే వన్ ఆఫ్ మై హాబీస్, రైట్? వెల్ ఐ లవ్ మ్యూజిక్, లేకపోతే ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ మ్యూజిక్, వాట్ ఎవర్. తర్వాత ఏమని చెప్తున్నాం, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ ప్లేయింగ్ ద గిటార్. గిటార్ ప్లే చేయడం అంటే నాకు చాలా ఇష్టం, బికాస్ ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ జాయ్ అండ్ అలౌస్ మీ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ క్రియేటివ్లీ. ఇట్లా చెప్తే ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో చూడండి ఆన్సర్. ఇంకా ఉంది ఏంటి, వెన్ ఎవర్ ఐ పికప్ మై గిటార్, ఎప్పుడైతే నా గిటార్ నా చేతిలోకి తీసుకుంటానో అప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఐ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ద స్ట్రెస్సెస్ ఆఫ్ డైలీ లైఫ్. చూడండి, మనకి ఎప్పుడు కూడా ఒక చిన్న బేబీని మనం తీసుకున్నప్పుడు ఒక ట్రాంక్విలిటీ ఉంటుంది మన మైండ్ లో. ఏ స్ట్రెస్ ఉన్నా కూడా ఆ బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఏం చేస్తుంది, మనని ఈ స్ట్రెస్సెస్ అన్నిటి నుండి రిలీవ్ చేస్తుంది కదా. మనకి హార్ట్ కి నచ్చిన ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అనుకోకుండా, వావ్ అందులో మునిగిపోతాం. అది మనకి ఒక ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, ఒక పీస్, ఒక కామ్, సైలెంట్ అయిపోతాం, ఒక కామ్ గా ఉంటుంది, శాంతతగా అనిపిస్తుంది, రైట్? ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఫ్రమ్ ఎ క్యూట్ బేబీ కావచ్చు, లవ్లీ సాంగ్ ఫ్రమ్ ఇళయరాజా కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని చాలా మైండ్ ని పీస్ఫుల్ గా చేస్తాయి. అండ్ ఆల్సో దే హెల్ప్ us ఎస్కేప్ ఫ్రమ్ డైలీ లైఫ్ స్ట్రెస్సెస్. మనకి డైలీ లైఫ్ ఉండే స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోయేలా చేసి చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. ఇదంతా కలిపి చెప్తే ఎట్లుంటే చూడండి, మ్యూజిక్ ఈజ్ మై మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ మై హాబీస్. I love listening to music and I love playing the guitar. I have a great passion for playing the guitar. It gives me immense joy and allows me to express creatively. Okay, whenever I pick my guitar, I feel the sense of tranquility and escape from the stresses of daily life. Inta chepte the interviewer will actually be blown away with your answer and you will get selected, of course, kada.
లెట్స్ గో టు ద సెకండ్ వన్. ఇక్కడ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. ఇదేంటి అంటే పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. ఐ లవ్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అని చెప్తున్నాము. ఓకే, లేకపోతే పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యాసినేటింగ్ హాబీస్. వన్ ఆఫ్ మై ఫ్యాసినేటింగ్ హాబీస్, చాలా ఇష్టమైన ఇంట్రెస్టింగ్ హాబీస్ అని చెప్తున్నా. అప్పుడు ఏంటి, ఎంగేజింగ్ ఇన్ పెయింటింగ్. పెయింటింగ్ లో ఎంగేజ్ అయిపోవడం. ఎప్పుడైనా చూడండి, పెయింటింగ్ వేస్తున్న అతను కావచ్చు, అతని ప్రపంచంలో ఉండడు. పెయింటింగ్ ఈజ్ హిస్ వరల్డ్. మనం మ్యూజిక్ వింటున్నప్పుడు వీఆర్ ద మ్యూజిక్. వెన్ హీ ఈస్ పెయింటింగ్ సంథింగ్, హీ ఈస్ ద పెయింటింగ్, హీ ఈస్ నాట్ ద పెయింటర్. అంతగా అబ్జర్వ్ అయిపోతుంటాడు, రైట్? అప్పుడు ఏంటి, ఎంగేజింగ్ ఇన్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై పాస్ట్ టైమ్స్. ఓకే, కాలక్షేపం కోసం చేసే పనులు హాబీస్ అని చెప్తున్నాను. ఇట్ అలౌస్ మీ టు ఎక్స్ప్లోర్ మై ఆర్టిస్టిక్ సైడ్. నాలో ఉన్న ఆర్టిస్టిక్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి నాకు అది అలౌ చేస్తుంది. ఆర్టిస్టిక్ సైడ్, రైట్? ఇక్కడ క్రియేటివ్ సైడ్, ఇక్కడ ఆర్టిస్టిక్ సైడ్. ఎక్స్ప్లోర్ చేయడానికి, అన్వేషించడానికి నాకు అది యూస్ అవుతుంది. అట్లనే అండ్ కన్వే మై ఎమోషన్స్ విజువల్లీ. నా ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి నేను విజువల్ గా తెలియజేయడానికి. విజువల్ గా ఇప్పుడు నాలో ఉన్న ఎమోషన్స్ నేను పెయింటింగ్ చేస్తున్నా అనుకోండి, దే ఆర్ యాక్చువల్లీ ఏమైతుంది అక్కడ, దే ఆర్ డిస్క్రిప్టెడ్ విజువల్లీ. అక్కడ విజువల్ గా కనిపిస్తుంటాయి. ఆ విధంగా నాకు పెయింటింగ్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా చెప్పొచ్చు, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యాసినేటింగ్ హాబీస్, రైట్? ఎంగేజింగ్ ఇన్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ ఏమవుతుంది, ఈజ్ వన్ ఆఫ్ మై పాస్ట్ టైమ్స్. అది నాకు నా యొక్క పాస్ట్ టైమ్స్ లో అదొకటి. ఇట్ అలౌస్ మీ టు ఎక్స్ప్లోర్ మై ఆర్టిస్టిక్ సైడ్. నాలో ఉన్న ఆర్టిస్టిక్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అన్వేషించడానికి నాకు అది అలౌ చేస్తుంది. ఓకే, అలాగే టు కన్వే మై ఎమోషన్స్ విజువల్లీ అండ్ ఆన్ ద క్యాన్వాస్ పైన ఇట్ అలౌస్ మీ టు కన్వే మై ఎమోషన్స్ విజువల్లీ. నా ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి విజువల్ గా కన్వే చేయడానికి ఆ క్యాన్వాస్ మీద నాకు అది హెల్ప్ చేస్తుంది అని. ఇంత నైస్ గా చెప్తే హూ డజంట్ ఫాల్ ఫర్ యువర్ ఆన్సర్? ఎవ్రీబడి డస్. లెట్స్ మూవ్ ఆన్. కుకింగ్ అనేది యాక్చువల్ గా ఒక ఏంటది డిష్ కాదు, ఏదో సినిమాలో ఉంటది కదా, ఇట్స్ అ ప్యాషన్, రైట్? 100 మంది చప్పట్లు మాత్రమే వినిపిస్తుంటాయి తిన్నప్పుడు అని ఉంటది కదా సినిమాలో, పెళ్లి చూపులు. కుకింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హాబీ ఫర్ మీ. ఇట్స్ నాట్ జస్ట్ అ హాబీ ఫర్ మీ. అంటే కుకింగ్ అనేది నాకు ఒక హాబీ మాత్రమే కాదు. ఫస్ట్ స్టార్ట్ ఎలా చేస్తారంటే, ఐ లవ్ కుకింగ్, ఐఎమ్ క్రేజీ ఫర్ కుకింగ్, ఓకే, ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ కుకింగ్. ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు, బట్ డూ యూజ్ సమ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కుకింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హాబీ ఫర్ మీ. అది నాకు హాబీ మాత్రమే కాదు, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఫార్మ్ కుకింగ్ అనేది. అది నాట్ జస్ట్ అ హాబీ ఫర్ మీ. నన్ను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, నన్ను నేను తెలియజేసుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఫార్మ్ అది. అండ్ ఏంటిది, క్రియేటివిటీ. అలాగే నాలో సృజనాత్మకత, క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో అది, అలాగే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ గా కూడా ఇది యూజ్ అవుతుంది ఈ ఫార్మ్. ఐ ఎంజాయ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ వేరియస్ ఫ్లేవర్స్. చూడండి, అందులోనే ఉంది ఆన్సర్. ఐ ఎంజాయ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ వేరియస్ ఫ్లేవర్స్. కొత్త కొత్త ఫ్లేవర్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లవ్ కుకింగ్. ఓకే, ఐ లవ్ కుకింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అ హాబీ ఫర్ మీ. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ క్రియేటివిటీ. ఓకే, అండ్ ఐ ఎంజాయ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్, వేరియస్ ఫ్లేవర్స్. చాలా రకరకాల ఫ్లేవర్స్ తో ఎక్స్పెరిమెంటింగ్ చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను వైల్ కుకింగ్. ఇక్కడ ఏంటి, అండ్ ఇంగ్రీడియంట్స్ అంటే తెలుసు కదా, పదార్థాలు. ట్రైయింగ్ అవుట్ న్యూ రెసిపీస్ అండ్ డెవలపింగ్ మై సిగ్నేచర్ డిషెస్. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ డిష్ అంటే మీకు మీరే తయారు చేసిన ఒక కొత్త డిష్ ఏదైతే ఉంటుందో అది మీరే చేయగలుగుతారు, అట్లా దాన్ని సిగ్నేచర్ డిష్ అంటాం. పుష్పాలో స్టైల్ ఉంటుంది కదా సిగ్నేచర్ స్టైల్, అది అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్. ఓకే, ఈ విధంగా చెప్తుంటాం. ఇక్కడ ఏంటంటే ఐ ఎంజాయ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ వేరియస్ ఫ్లేవర్స్. కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ఫ్లేవర్స్ ని నేను ఎక్స్పెరిమెంట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు. అలాగే ట్రైయింగ్ అవుట్ న్యూ రెసిపీస్ అండ్ డెవలపింగ్ మై సిగ్నేచర్ డిషెస్. అంటే సిగ్నేచర్ డిషెస్, నాకు నేనుగా కొత్త ఒక రెసిపీస్ తోటి కొత్త డిషెస్ ని కనిపెట్టడానికి, ఎక్స్ప్లోర్ చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఇదంతా చెప్పి చూడండి,
he loves your answer, right? The power is gone. Anyway, let's continue. ఇక్కడ the fourth one వచ్చేసి reading and writing. Okay, reading is one of my ఏమంటారు ఫ్యాసినేటింగ్ హ్యాబీస్ అని చెప్పొచ్చు. ఐ లవ్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఐ ఎంజాయ్ రీడింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఇమ్మర్సింగ్ మై సెల్ఫ్ ఇన్ బుక్స్. ఇమ్మర్షన్ అంటే ఏంటంటే గణపతిని అందులో వేస్తాం కదా, అందులో నీళ్ళలో ముంచేస్తాం, రైట్, నిమజ్జనం చేస్తాం, అంటే మునిగిపోవడం. ఇమ్మర్సింగ్ మై సెల్ఫ్ ఇన్ బుక్స్ అంటే బుక్స్ లో మునిగిపోవడం ఏదైతే ఉందో ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషనేట్ హాబీస్. నాకు చాలా ఇష్టమైన హాబీస్ అది. ఏదైనా బుక్, వాట్ ఎవర్ ఐ లవ్, ఇఫ్ ఐ పిక్ అప్ ద బుక్ దట్ ఐ లవ్ మోస్ట్, ఐ యూజువలీ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ద బుక్. ఆ బుక్ లో మునిగిపోతాను నేను అని చెప్పడానికి ఇక్కడ ఇమ్మర్సింగ్ మై సెల్ఫ్ ఇన్ బుక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషనేట్ హాబీస్. ఓకే, నాకు ఎంతో ఇష్టమైన హాబీస్ అని చెప్పడానికి. ఇక్కడ ఐ లవ్ గెటింగ్ లాస్ట్ ఇన్ డిఫరెంట్ లిటరరీ వరల్డ్స్. లిటరరీ వరల్డ్స్ అంటే మనకి సాహిత్యం ఉంటాయి కదా, డిఫరెంట్ లిటరేచర్ ఉంటుంది. ఆ లిటరరీ వరల్డ్ లో ఐ లవ్ గెటింగ్ లాస్ట్. నన్ను నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడతాను, నన్ను నేను కోల్పోవడానికి ఇష్టపడతాను. అంటే అంత ఇంటెన్స్ గా నేను రీడ్ చేస్తా అని చెప్పడానికి. ఆ బుక్ లో ఉన్న క్యారెక్టర్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఐ లవ్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద డిఫరెంట్ లిటరరీ వరల్డ్స్. సాహిత్య లోకంలో నన్ను నేను మునిగిపోవడానికి, నన్ను నేను కోల్పోవడానికి నేను ఇష్టపడతాను అని చెప్పడానికి ఇది లిటరరీ వరల్డ్స్. ఇక్కడ రీడింగ్ నాట్ ఓన్లీ broadens my knowledge but also enhances my language skills and vocabulary. రీడింగ్ అనేది మీ ఆలోచనని విశాలం చేయడం మాత్రమే కాకుండా, నా గురించి చెప్తున్నాను కాబట్టి, రీడింగ్ నాట్ ఓన్లీ broadens my knowledge, నా నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్ చేస్తుంది. బ్రాడ్ మైండెడ్ అని చెప్తాం చూడండి, విశాలంగా ఆలోచిస్తాం. బ్రాడ్ గా చేయడం మాత్రమే కాకుండా అది ఏం చేస్తుంది, ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ మై లాంగ్వేజ్ స్కిల్స్. నా లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవడానికి, అలాగే వొకాబులరీని కూడా బిల్డప్ చేసుకోవడానికి ఆ రీడింగ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ సపోజ్ టు గివ్ whenever you are asked about your hobbies. like ఇట్లా కంప్లీట్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ it doesn't actually matter. It's not a big thing. It's not a rocket science. If you put some practice and if you put some effort into this, and you will be flowing like a river in front of the interviewer. Okay guys, that's it for today. IELTS ki kavachu, GRE, TOEFL ki kavachu ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎనీ ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయడానికి ఇవన్నీ ఆన్సర్స్ కంప్లీట్ గా చెప్పే ప్రయత్నం చేయండి.